మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 21ను పరిశీలిద్దాం. 3 గుణాల ఆధారంగా జ్ఞానం కూడా 3 రకాలుగా ఉంటుందని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. సాత్విక జ్ఞానం గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు రాజస జ్ఞానం యొక్క లక్షణాలను అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ జ్ఞానం వలనైతే ఒక వ్యక్తి సర్వ ప్రాణులలో వేర్వేరుగా విభిన్నమైన స్వభావాలతో ఉన్న అనేక జీవులను చూస్తాడో, అంటే ప్రతి జీవిని మరొక దాని నుండి పూర్తిగా వేరైనదిగా భావిస్తాడో, అటువంటి భేదదృష్టితో కూడిన జ్ఞానాన్ని రాజస జ్ఞానంగా తెలుసుకోమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇది బయటి రూపాలకు, భేదాలకు ప్రాముఖ్యత ఇచ్చే జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, రాజస జ్ఞానం మనలో నేను వేరు, వారు వేరు అనే భావనను బలంగా నాటుతుంది. ఇది శరీరాలను, మనస్సులను, హోదాలను చూస్తుంది, కానీ అన్నింటిలో ఉన్న ఏకత్వమైన ఆత్మను చూడలేదు. ఈ దృష్టికోణం వల్లనే మనలో అహంకారం, రాగద్వేషాలు, పోటీతత్వం వంటివి పెరుగుతాయి. ఇది మనల్ని ఐక్యతకు బదులుగా విభజన వైపు నడిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఇతరులను వారి కులం, మతం, ఆర్థిక స్థితి లేదా అభిప్రాయాల ఆధారంగా అంచనా వేయకుండా ఉండాలి. మన ఇంట్లో, పనిచేసే చోట, సమాజంలో పైకి కనిపించే తేడాల వెనుక ఉన్న మానవత్వాన్ని గుర్తించాలి. మనమందరం ఒకే చైతన్యంలో భాగమని గుర్తుంచుకున్నప్పుడు మనలో కరుణ, సహనం పెరిగి సంబంధాలు మెరుగుపడతాయి. భేదభావాన్ని తగ్గించుకోవడమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.